జగన్ 5 ఏళ్ల హయాంలో చేసిన తప్పిదాలే ఆయన అధికారానికి దూరం చేశాయి. అరాచక పాలన, అస్తవ్యస్త విధానాలకి తోడు తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలకి దూరం చేయడం, పార్టీ కార్యకర్తలు సైతం పక్కన పెట్టేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిపోయారు. బట్టలు నొక్కడానికి పరదాల మాటున బయటకు రావడం తప్ప అసలు ప్రజలకి ముఖమే చూపించలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసిన తప్పు చేయడం లేదు. అదేవిధంగా జగన్ హయాంలో అధికారుల తప్పులను రెడ్ బుక్ లో నోట్ చేసి జగన్ చర్యలు తీసుకుంటారని ఆ తర్వాత ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి సర్కార్ రెడ్ బుక్ కంటే జగన్ బుక్ కే ప్రాధాన్యత ఇస్తోంది. ఆ బుక్ ప్రకారం నడుచుకోకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. జగన్ బుక్ అంటే ప్రజలతో సంబంధాలు లేకపోవడం, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం, తన విధానాలను వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం, అవినీతి అక్రమాలతో ప్రజాధనాన్ని దోచుకోవడం. తెలుగుదేశం కూటమి ఆ జగన్ బుక్ ప్రకారం వ్యవహరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజకీయ కక్ష సాధింపులకు తెలుగుదేశం కూటమి అస్సలు పాల్పడదని అధికార వర్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు విస్పష్టంగా అయితే ప్రకటించారు. జగన్ హయాంలో నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పినటువంటి చంద్రబాబు అదే విషయాన్ని ప్రజలతో మమేకమై పనిచేస్తామని చాటారు. అదే చేస్తున్నారు. చంద్రబాబు వారానికి ఒకసారి కార్యకర్తలను కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు కూడా పార్టీ అధినేత తమకు అందుబాటులో ఉంటారన్న ఆనందం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంత్రులు నెలకి ఒకసారి అయినా తమ జిల్లాకు వెళ్లి కార్యకర్తలతో గడపాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తలని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి వారి ప్రభుత్వ సమస్యలు తెలుసుకోవాలని, మరి పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో, కార్యకర్తలలో పట్టు సడలకూడదని సీఎం చెప్పారు. అయితే జగన్ మాత్రం అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ తన బుక్కునే తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు ఆయన జగన్ కి సెక్యూరిటీ నుంచి అవమానాలే ఎదురవుతున్నాయి. దీంతో జగన్ కు వైసీపీ క్యాడర్ దూరం జరుగుతోంది. నిరసనలే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో జిల్లాలో పార్టీ కార్యాలయాలకు వచ్చే వాళ్లే కరువయ్యారు. ఆ కారణంగానే పలు చోట్ల ఇప్పటికే వైసీపీ కార్యాలయాలు మూతపడ్డాయి. జగన్ 5 ఏళ్ల హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అయినా అధినేతపై విశ్వాసం మాత్రం కోల్పోలేదు. అదే జగన్ అధికారానికి దూరమై 2 నెలలు పూర్తయిందో లేదో అప్పటికి వైసీపీ కార్యకర్తలు జగన్ పై విశ్వాసం కోల్పోయారు. పార్టీ అధినేతలకి దూరం జరుగుతున్నారు. పార్టీ నిలదొక్కుంటున్నటువంటి నమ్మకం లేక తమ దారి తాము చూసుకుంటున్నారు.